నమఃశివాయ. నిర్మలమైన మనస్సుతో చేసే శివారాధనకు శివుడు చెలించిపోతాడు. భక్తి ప్రేమతో శివయ్య అని పిలిస్తే చాలు, మన భావాన్ని అనుసరించి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుస్తాడు. తమ ఇష్టకామ్యాలు నెరవేర్చుకునేందుకు ఎందరో భక్తులు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రానికి వస్తూ స్వామివారి సేవలో తరిస్తుంటారు. సికింద్రాబాద్, మెట్టుగూడ నుండి విచ్చేసిన ఆర్ వెంకటేశ్వరులు, శైలజాగారులు, వారి మావయ్య అత్తగారైన కె ఎల్లయ్య, వినోదగారులు, విజయగారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి నిర్భాగ్యులకు సాయం చేసి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. కుంకుమం విలేపయామి, శ్రీగంధం ధారయామలంకారాన్ని సమర్పయామి. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ, హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. సమానం భవతి హితా యత్ప్రసేదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి హితమనంతం భవతి హితమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. పుణ్యలింగేశ్వర స్వామి దివ్యానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం అంగయే నమః స్వాహ, మహారుద్రాయ నమః స్వాహ, మహామృత్యుంజయాయ నమః స్వాహ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం సేవామూర్తులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో ఆలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుక సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. ఈ క్రమంలో అభాగ్యుల వైద్యశాలను, అనాథుల వసతి భవనాన్ని సందర్శించి అభాగ్యులకు అందుతున్న సేవలను చూసి సంతోషించారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు శంకర్ గారు రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అందుతున్న సేవల గురించి, శివాలయ నిర్మాణ సంకల్పం గురించి సేవామూర్తులకు వివరించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు కె ఎల్లయ్య, వినోదగారులు నూతన శివాలయ నిర్మాణ పనుల నిమిత్తం, అభాగ్యుల మనుగడ నిమిత్తం శక్తిమేర సాయం చేసి అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటారు. అదేవిధంగా సేవామూర్తులు ఆర్ వెంకటేశ్వరులు, శైలజాగారులు వారి కుమారుడు కృష్ణ చైతన్య, కూతురు సంజనాగారులను భాగం చేస్తూ శివాలయ శిఖరం నిమిత్తం, అభాగ్యుల అన్నదానం నిమిత్తం శక్తి కొలది సాయం చేయడంతో పాటు శ్రీ మహామృత్యుంజయ యాగం నిమిత్తం తగిన విరాళమందించి వారి పేర్లను నమోదు చేసుకుని ఆదిదేవుని ఆశీస్సులు పొందారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించిన ఈ సేవామూర్తులపై ఆ పరమేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సో రావడంతో మాకేంటంటే ఫస్ట్గా జరిగింది, శివుణ్ణి అక్కడ మేము దర్శించుకున్నాము. పండితులు కూడా మాతో అభిషేకం చేయించారు. చాలా బాగా అనిపించింది. ఆ యాగంలో పాల్గొన్నాము. మేము చాలా సంతోషంగా ఉంది. మేము బిల్డింగ్ను కూడా సందర్శించడం జరిగింది. ఆ బిల్డింగ్ ఏంటంటే 5 ఫ్లోర్స్ ఉంది. 5 ఫ్లోర్స్లో ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ ఇప్పుడు ప్రస్తుతము ఈ డిజేబుల్డ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. చాలా హైజీనిక్గా ఉంది. అక్కడ వాళ్ళకు బట్టలే కానీ అవన్నీ బాగా చూసుకుంటున్నారు, అవన్నీ వేయడం కానీ. తర్వాత దాని పక్కనే హాస్పిటల్ కూడా పెట్టారు, చిన్న డిస్పెన్సరీ. ఎవరైతే చాలా అంటే మెడికల్ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుందో
వాళ్ళని మాత్రము అక్కడ ఆ హాస్పిటల్లో పెట్టి ఆ డాక్టర్స్ పర్యవేక్షణలో సిస్టర్స్ కూడా వాళ్ళు అక్కడ ఉండి దగ్గరుండి ప్రతిదీ వాళ్ళకి చూసుకోవడం జరిగింది. ఇక్కడ గట్టు శంకర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం, ఆయన సంకల్పం చాలా గొప్పదైనది. ఫుడ్ కూడా మేము టేస్ట్ చేసాము. 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంది. వైట్ రైసే కానీ, బగారా కానీ, పాలకూర పప్పు కానీ, సాంబార్ కానీ, తర్వాత మజ్జిగ కానీ, ఇవన్నీ కూడా వెరీ నైస్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ అనొచ్చు దాన్ని. ప్లస్ మేము తిన్న పరిసరం కూడా చాలా నీట్గా ఉంది. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, ఎటువంటి గంధ లేదు, ఎటువంటి వేస్టేజ్ లేదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక పుణ్యక్షేత్రాన్ని, శివుని క్షేత్రాన్ని కట్టబోతున్నారు. ఇక్కడ ఆ శివుని క్షేత్రం కూడా నిర్మిస్తున్నారు. ఎలా నిర్మిస్తున్నారంటే శ్రీ 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 పుణ్యలింగేశ్వర క్షేత్రం అనేది ఆ పేరును పెట్టి ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారు ఇక్కడ. ప్లస్ ఇక్కడ ఆ శివుడే కాకుండా శివుడి పక్కన కూడా 12 జ్యోతిర్లింగాలతో కూడిన మాణిక్యాంబ మాత పేరుతో కూడా ప్రతిష్ఠిస్తున్నారు. కాలం కాటు వేయడంతో మానసిక వికలాంగులై పిచ్చివాళ్లలా మారిన ఎందరో నిర్భాగ్యులను అక్కున చేర్చి ఆశ్రయం కల్పిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత జీవిస్తున్న 600 మంది అనాథుల అన్నదానానికి సాయపడి వీరి ఆకలి తీర్చే నిమిత్తం నిత్యావసర కిరాణా సామగ్రి, కూరగాయలను అందించి నిర్భాగ్యుల నిత్యాన్నదానంలో భాగం కండి. మీ నివాసాలలోని పాత బట్టలను ఈ అభాగ్యులకు అందించి పుణ్యం కట్టుకోండి. అనాథుల పుణ్యక్షేత్రం